హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే టుడే వీడియో ఏంటంటేనండి, మా హస్బెండ్ డ్రైవర్ అని చెప్పాను కదండి. సో ఆయన వారానికి ఒకసారి లేకపోతే ఒక 10 రోజులకి ఒకసారి అలా వస్తారు ఇంటికి. ఈ మధ్యనేనండి, ఇదివరకు అయితే కొంచెం రోజు అట్లా వచ్చేసేవారు. ఇంకొక లారీ ఎక్కారు. సో అందుకు కొంచెం ఇట్లా అవుతుందన్నమాట. పిల్లలు బెంగ పెట్టినారు కూడా కొద్దిగా. సో వాళ్ళ డాడీ వచ్చేసరికి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోతున్నారండి పిల్లలు. వాళ్ళ డాడీని చూడగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంత ఉందంటే, నాకు కూడా అంతే హ్యాపీనెస్ అండి. ఎందుకంటే చాలా అంటే డైలీ ఇంటి దగ్గర అలవాటు అయిపోయి ఇంకా కొంచెం బయటకు వెళ్ళేసరికి పిల్లలతో పాటు నేను బెంగ పెట్టుకున్నాను అనమాట. సో చూసారా ప్రకృతి ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్. అంటే ఆయన ఇంటికి వారానికి ఒకసారి అట్లా వస్తారు కదండి. సో పిల్లల్ని అలా బయటకు తీసుకెళ్తారు, నన్ను పిల్లల్ని. ఆయన వచ్చినప్పుడు ఇంకా బయట ఫుడ్డే తింటాము. ఒక్కొక్కసారి తనే తీసుకొచ్చేస్తారు. ఒక్కొక్క వారం అయితే తీసుకెళ్తారు. ఎలా లేదన్నా పిల్లల్ని నెలకి ఒక 2 టైమ్స్ అయితే బయటకు తీసుకెళ్తాం. ఆనందమే కదండి వాళ్ళకి మనం ఇచ్చేది. ఏదో రెస్టారెంట్లకి ఇట్లకి తిప్పేయడం కాకుండా మనం వెళ్ళే మిడిల్ క్లాస్ వాళ్ళు అనుభవించే ఆనందాలు కూడా ఉంటాయండి. వాటిని దూరం చేయకూడదు పిల్లలకి. సో మా హస్బెండ్ అయితే అన్నిటికీ తీసుకెళ్తారండి. ఆల్మోస్ట్ అన్నిటికీ తీసుకెళ్తారు ఆయన. ఇలాగా బయటకు తీసుకెళ్తారు పిల్లల్ని, నన్ను వచ్చినప్పుడల్లా. లేకపోతే రెస్టారెంట్లకి అవి కూడా మీకు ఏమన్నా అకేషన్స్, మా బర్త్డేస్ అని, మా మ్యారేజ్ డే అని, పిల్లల బర్త్డేస్ అని, ఆ టైంలో అయితే రెస్టారెంట్కి వాటికి తీసుకువెళ్తారు. సో చూసారా ప్రకృతి ఎంత అందంగా ఉందో. పచ్చటి పొలాలు ఇవన్నీ. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఫ్రెండ్స్. అలాగే అవి కన్నెర చేస్తే మొన్న విజయవాడ చూసాం కదా. సో విజయవాడ చాలా ప్రాంతంలో జరిగింది. కన్నెర చేస్తే అంతే చూసారా, చందమామ అస్తమిస్తుంది. ఎంత అందంగా ఉందో చూసారా. సన్సెట్ అవుతుంది, చాలా అందంగా ఉంటుంది. సరే, మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి పిప్పర. సో ఇక్కడ పానీపూరి అయితే అసలు ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా పెళ్ళై 6 ఇయర్స్ అయింది. నేను ఆల్మోస్ట్ నా పెళ్ళైన తర్వాతే పెట్టారు ఈ బండి. 4 ఇయర్స్ నుంచి అట్లా ఉంది. ఇక్కడే తింటానండి నేను. ఇక్కడ ఉన్న టేస్ట్ ఇంకెక్కడా రాదు కూడా. అంత బాగుంటుంది. ఈవెన్ నిడదవుల్లో కూడా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నాకు ఇంత టేస్ట్ దొరకదనమాట. ఈ అంకుల్ దగ్గర చాలా బాగుంటుందండి. సో నేను తినిపిస్తున్నాను అనమాట మా హస్బెండ్కి. అంటే తను ఎప్పుడు పిల్లలు అలా పట్టుకుంటారో నేను తినిపిస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు అంతే. మా బాబు వాడికి విడిగా ప్లేట్లో ఇచ్చేస్తే అలా నుంచుని తింటాడనమాట వంపుకోకుండా. వాళ్ళ డాడీకి పెడుతున్నాడండి. పిల్లలైతే చాలా బెంగ పెట్టుకున్నారు, చాలా సిక్ అయ్యారు కూడా కొంచెం. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి తప్పదు కదండి, బతుకు తెరువు కోసం. ఇంకా పిల్లం బిడ్డల్ని పెంచుకోవాలంటే వెళ్ళాల్సిందే. దారిలో చిన్న క్లిప్పు, విఘ్నేశ్వరుడి మండపం కనిపిస్తే దారిలో చిన్న క్లిప్ తీశాను ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కొంటారనమాట మా హస్బెండ్. ఇంకా పిల్లలకి ఇంకా తను వచ్చే వరకు 1 వీక్ సరిపడా ఫ్రూట్స్, స్నాక్స్ ఐటమ్స్, హాట్గా ఉండేవి ఫ్రూట్స్. ఎక్కువ తీపి లైక్ చేయమండి. ఎప్పుడైనా లాలీపాప్ అలాంటి ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఐస్ క్రీమ్ అయ్యి. ఎక్కువ ఏంటంటే కొంచెం హాట్ ఐటమ్స్, ఇలాగా అప్పడాలని, చకోడీలని, అవి కూడా శనగపిండితో చేసినవి ఎక్కువ తీసుకుని ఫ్రెండ్స్. వరిపిండితో చేసినవి తీసుకుంటాను. ఏంటంటే అంటే ఎప్పుడైనా అత్తమ్మతో వండించుకుంటాను. ఎప్పుడైనా అమ్మ వండిస్తుంది. ఇలాగ అస్తమానం ఇంకా మనకి మార్కెట్లో కొంచెం గుడ్ ఫుడ్ దొరుకుతుంది కదండి. ఒక్కొక్కసారి ఎంతైనా వాళ్ళు ఆయిల్ రీయూజ్ చేస్తారు. కాకపోతే ఒక్కొక్కసారి ఇంకా కుదరినప్పుడు ఇలా తప్పదు. ఏంటంటే కొంచెం వరిపిండితో చేసినవి, చిన్న జంతువులు అలాంటివి ఉంటాయి కదండి. సో మా బాబు పూతరేకులు అడుగుతున్నాడు అనమాట. తీసుకోనా అని అడుగుతున్నాను మా హస్బెండ్ని. వాడికి ఏం కాలుతాయి తీసుకో అంటున్నారు. పిల్లలకి ఏం కాలుతాయి తీసుకోమంటారండి. అసలు పిల్లలకైతే లోడ్ చేయరు తను. మా పాప తిరిగేస్తుంది. ఆ కేక్స్ అవి చూసి ఎగ్జైట్ అవుతుంది అనమాట. అక్కడ వాడు చెప్తున్నాడు, చెల్లి ఇదిగో ఇక్కడ ఉంది, కూల్ కేక్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్తున్నాడు. సో తర్వాత బిర్యానీ తీసుకోవడానికి వెళ్ళిపోయాం. ఇక్కడ చాలా బాగుంటుందండి బిర్యానీ. చూడడానికి ఇలా ఉన్నా బిర్యానీ చాలా బాగుంటుంది. మొగలై ఫ్రైడ్ రైస్ అని చాలా బాగుంటుంది. తర్వాత ఐస్ క్రీమ్ కాడికి వచ్చేసాం. సెలెక్ట్ చేసుకుంటున్నాడు మా వాడు. బ్లాక్ ఫారెస్ట్ ఉంది, అది తీసుకోరా బాగుంటుంది ఫ్లేవర్, ఇది తీసుకోమంటే ఇది వద్దంటున్నాడు వాడు. వాడికి కుల్ఫీ చూశాడు, అది కావాలన్నాడు. నేను ముందు తీసుకున్నాడండి, తర్వాత మళ్ళీ కుల్ఫీలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఏంటంటే నేనే తీసాను, అంటే వెరైటీగా ఉందని తీస్తే వాడేమో ఇంకా అదే కావాలి అని పట్టుకున్నాడు. పాపకి ఇంకా బ్లాక్ ఫారెస్ట్ తీసేసుకున్నాను. ఏంటంటే
కొంచెం చిన్న ఊరు కదండి మాది పల్లెటూరు. మాకు ఒక 5 కిలోమీటర్లో ఉంటుంది ఈ ఊరు. ఇది అంత పెద్ద ఊరేం కాదు, చిన్నదే. మాకు ఎక్కువ ఏమన్నా అంతగా ఏమన్నా కావాలి, ఏమన్నా రెస్టారెంట్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళాలి అవి కావాలంటే కనుక భీమవరం, తాడేపల్లిగూడెం అవి వెళ్ళిపోవాలండి. సో తర్వాత ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసాం. తింటున్నాడు మా బాబు, చూపిస్తున్నాడు. మా పాప లాలీపాప్ కావాలందని సో దానికి అది కొన్నాము. ఇంకా బయటకు వచ్చినాడు, తప్పదు కదా, వాళ్ళని ఏడిపించకూడదు. మా హస్బెండ్ అయితే పిల్లలు ఏడిస్తే అసలు చూడలేరండి, నన్నే తిట్టేస్తారు. పిల్లల్ని ఏడిపించుకు, నువ్వు వాళ్ళకి ఏం కావాలో కొను, నేను ఉండగా నన్ను ఏడిపించుకో అంటారనమాట. ఫ్రూట్స్ అయితే అమ్మో చాలా రేట్లో ఉన్నాయండి బాబు, నిజంగా. ఏదో వెళ్తామని తప్ప ఎంత ఖర్చు అయిందంటే, కానీ పిల్లల విషయంలో చూసుకోము. కానీ చెప్తున్నాను మామూలుగా అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయండి అన్నీని. అసలు ఏంటి 5 యాపిల్స్ 4 యాపిల్స్ 100 అంటున్నారు, కొంచెం పెద్దవి ఉంటే 150 అంటున్నారు, అట్లా అంటున్నారు అనమాట. చిన్న కాయలు అయితే 100 అంటున్నారు, పెద్దవి అయితే 150 అలా అంటున్నారు. సో ఇంకా ఇంటికి వచ్చేసాము, ఇంటికైతే ఎంట్రీ అయిపోయాం. సో బిర్యానీతో అయితే మా డిన్నర్ ఫినిష్ చేసేసాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టేసారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చేసారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. స్టే ట్యూన్. ఐ లవ్ యూ. కీప్ స్మైల్.